హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది గ్రూప్ సి నోటిఫికేషన్ అనమాట. దీనిలోనే మనకు క్లర్క్ పోస్టులు, వాటితో పాటు అటెండర్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. క్వాలిఫికేషన్ సింపుల్‌గా 10థ్ పాస్ అయ్యి ఉండాలి. వాటితో పాటు క్లర్క్ పోస్టులకు ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా పోస్టులు కాబట్టి గ్రూప్ సి పోస్టులు అన్నీ కూడా. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ ఈ వీడియోని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఏమైనా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే ఈ నోటిఫికేషన్‌కి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎనీవే వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జిన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అనమాట. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు బెంగుళూరు నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 20, 2024 తేదీన మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దీనిలో వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అండ్ ఎల్డీసీ లోవర్ డివిజన్ పోస్టులు, వారితో పాటు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ అప్లై చేసుకోవడానికి చాలా టైం అయితే ఉంది. 2025 జనవరి 3వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ మనకు స్కేల్ చూసుకున్నట్లయితే ముందుగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఓవరాల్‌గా మనకు ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎస్సీ కేటగిరీలో మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లెవెల్ 6 కింద మనకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన మనకు అప్లై లాస్ట్ డేటు జనవరి 3, 2025 కాబట్టి ఆ డేట్‌కి అయితే మనం అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమమ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఎస్సీ వాళ్ళు కాబట్టి ఎక్స్ట్రా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. అంటే ఓవరాల్‌గా 32 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఈ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్‌లో అనమాట. ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు ఎల్‌డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు. ఓవరాల్‌గా 4 పోస్టులు మాత్రం భర్తీ చేస్తారు. ఈ 4 కూడా యువర్ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీలకు ఒకటి అండ్ ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు. ఇక్కడ ఎస్టీ కేటగిరీలకి పోస్టులు అయితే లేవు అండ్ ఈడబ్ల్యూఎస్‌లో కూడా పోస్టులు లేవు. బట్ మీరేం చేస్తారంటే ఇక్కడ యువర్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి కదా! మీరు వీటిని అయితే అప్లై చేసుకోవచ్చనమాట ఆ కేటగిరీలోన. ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే జనవరి 3, 2025కి మినిమమ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ ఓబీసీలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా 3 ఇయర్స్ అనేది 30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఓబీసీ వాళ్ళు. ఇక ఎస్సీ వాళ్ళు కూడా ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకు 32 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఏజ్ లిమిట్ అనేది. ఇక నెక్స్ట్ సాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుందనమాట. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుంది. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే అవ్వద్దండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన ఎవరైతే 12థ్ పాస్ అయి ఉంటారో అంటే ఇంటర్మీడియేట్ అనమాట. ఇంటర్మీడియేట్‌లో కూడా మీరు ఎనీ గ్రూప్ మీరు ఎంపీసీ గాని, బైపీసీ గాని, సీఎస్ గాని, హెచ్‌ఈసీ గాని ఏ గ్రూప్ చేసినా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసి మనకు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అన్నా చేయాలి. ఒకవేళ హిందీ టైపింగ్ చేస్తే గనక 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి కొంతమంది వచ్చేసి బ్రదర్ మాకు టైపింగ్ రాదు, మేము అప్లై చేయొచ్చా అని అడుగుతారు. ప్రెజెంట్ వచ్చేసి మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈరోజు అప్లై చేశారంటే ఈ రోజుటిని మీరు అంటే రేపటి నుంచి మీరు టైపింగ్ నేర్చుకోండి. మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ లోపు మీరు అంటే టైపింగ్ అనేది నేర్చుకుంటే మీకే బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. అటెండర్ పోస్టులు. మనకు లెవెల్ 1 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా 30,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 12 పోస్టులు అనమాట. యువర్ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్ట్ అనమాట. ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే ఏజ్ అంటే పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. మినిమమ్ ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 27 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు 32 వరకు అప్లై చేసుకోవచ్చు. 32 ఇయర్స్ వరకు. ఇక ఓబీసీ వాళ్ళకొచ్చేసి
పోస్టులున్నాయి కాబట్టి వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్‌కి క్వాలిఫికేషన్ విషయానికొస్తే సింపుల్‌గా 10థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అడగలేదు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఇక్కడ ఎల్‌డీసీకి గానీ అండ్ ఎంటీఎస్‌కి గానీ మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ దీనికి హౌ టు అప్లై విషయానికొస్తే ఎవరైతే ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉందో అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియో చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ ఎవరైతే చేస్తారో ఎక్కువ కామెంట్లు వస్తే కనుక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేసి మీరు ఏ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటేనే ఇక్కడ చూసుకుంటే ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 560003 ఈ అడ్రస్కి అయితే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 3, 2025 తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అనేది ఒక వీడియో చేయండి అంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ బట్టి నేనైతే వీడియో చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీరు ఒక లైక్ చేసినట్టయితే కొత్త సబ్స్క్రైబర్కి మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. కాబట్టి మీరు ఒక్క లైక్ అయితే చేయండి కంపల్సరీగా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇక ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ కిందకైతే వస్తారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎల్‌డీసీకి అప్లై చేస్తారో వాళ్ళకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏందంటే ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి అండ్ లైబ్రరీ సైన్స్ నుంచి కూడా క్వెషన్‌లు అయితే వస్తున్నాయి. అంటే ఈచ్ సెక్షన్ నుంచి మనకు 25 క్వెషన్‌లు వస్తాయి. అంటే ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తాయి. 100 మార్కులకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఎల్‌డీసీ లోవర్ డివిజన్‌కి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. ఇంగ్లీష్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి మనకు 25 క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. అంటే ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కులకు. అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో మళ్ళీ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఎల్‌డీసీకి అనమాట వాళ్ళకు టైపింగ్ టెస్ట్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ అయిపోతే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఈ ఎంటీఎస్‌కి సిలబస్ వచ్చేసి ఏందంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి అండ్ వాటితో పాటు జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు ఈచ్ సెక్షన్ నుంచి మనకు 25 క్వెషన్‌లు ఓవరాల్‌గా మనకు 100 క్వెషన్‌లు వస్తాయి. 100 మార్కులకు క్వెషన్ పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ ఏవైతే ఎంటీఎస్‌కి ఏదైతే అంటే సిలబస్ ఉందో ఇదే సిలబస్ ప్రెజెంట్ ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కూడా ప్రెజెంట్ అయితే ఉంది. అంటే సేమ్ సిలబస్ అనమాట. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి ఇదే సిలబస్ తోటి ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రెజెంట్ వచ్చేసి ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌ది 599 అయితే ఉందన్నమాట. ఎవరైనా ఈ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతా ఉంటే అంటే అప్లై చేసుకొని వాళ్ళు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కోర్స్ అయితే తీసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి కోర్స్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కోర్స్ అయితే తీసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు ఓవరాల్‌గా 3 అవర్స్ అయితే మనకు టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ డేట్ ఆఫ్ టైమ్ ఎగ్జామినేషన్ మనకు మాక్సిమం బెంగుళూరులో అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మనకు ఫర్దర్‌గా అప్డేట్ వచ్చిన తర్వాత నేను ఇంటిమేట్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎగ్జామ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అంటే వచ్చిన క్వెషన్స్ మాత్రమే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు రూ. 800 పేమెంట్ అయితే ఉంది అప్లికేషన్ ఫీజు. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 500. బట్ వాటితో పాటు ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకు రూ. 300 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓవరాల్‌గా మనకు 800. ఇది యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు మేల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి ఓన్లీ రూ. 300 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటది. ఇది కూడా మనకు ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. బట్ మీరు ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి మీరు రూ. 300 అనేది మీరు పేమెంట్ అయితే కంపల్సరీ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పేమెంట్ అనేది ఏ విధంగా చేస్తారంటే మీరు డీడీ అయితే చేయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. అండ్ ఏ విధంగా చేయాలంటే మీరు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీరు డీడీ చేయాలంటే చేయొచ్చు.
లేదంటే మీరు బ్యాంకుకి వెళ్లి కూడా చేయొచ్చనమాట. మీరు డీడీ చేయాల్సిన అడ్రెస్ వచ్చేసి డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఏదైతే ఉందో వీటి ద్వారా మీరైతే చేయాల్సి ఉంటుందనమాట డీడీ అనేది. ఇంతే బ్రదరుడు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాననమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు పైకైతే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకిక్కడ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా! మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అయితుంది. అండ్ ఇదే నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ దానికైతే పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టు నేమ్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎల్‌డీసీ ఫార్మ్ ఉంది. తర్వాత ఎల్‌ఐఏ ఉంది. అండ్ ఎంటీఎస్ ఉంది కదా! మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పీడీఎఫ్‌ని అయితే మీరైతే డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకొని మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అంటే గనక కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ కామెంట్స్ వస్తే గాని నేనైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఇంతే బ్రదర్ కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకేమైనా అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.